హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినా కూడా ఆ వ్యక్తి ప్రాణాలైతే నిలబడలేదు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు అయితే తప్పకుండా చూడండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జావీద్. మీరు చూస్తున్నారు జావీద్ బెజ్జూర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఆ రోజు రాత్రి సమయం 2:24 అయితే అవుతుంది. నేను ఇంట్లో ఉండగానే అకస్మాత్తుగా ఒక కాల్ అయితే వచ్చింది. ఫోన్ లో ఉన్న వ్యక్తి, అన్న తొందరగా రండి, కడుపులో చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది, వెంటనే కాజన్ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. వారి పరిస్థితి చూసి నేను ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కార్ అయితే స్టార్ట్ చేసి బయలుదేరాను. దారిలో కస్టమర్ని పికప్ చేసుకుని ముందుగా వెళ్తుండగా కారులో పెట్రోల్ తక్కువ ఉండడంతో ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే వెళ్ళాను. రాత్రి సమయం కావడంతో అక్కడ ఎవరు కనిపించలేదు. చాలాసార్లు పిలిచిన తర్వాత బంక్ సిబ్బంది లేచి వచ్చారు. అనంతరం 1000 రూపాయలు అయితే పెట్రోల్ పోయించుకొని వెంటనే అక్కడ నుంచి కాజ్నగర్ అయితే బయలుదేరాను. ఇలా ప్రయాణం చేస్తూ టైం వచ్చేసరికి ఉదయం 4 అయితే అవుతుంది. మేము హాస్పిటల్కి అయితే చేరుకున్నాం. వెంటనే ఆ వ్యక్తిని లోపలికి తీసుకుని వెళ్ళి అడ్మిట్ అయితే చేయించాం. డాక్టర్ గారు ఆయనను చూసి ఇప్పుడే ఏమి చెప్పలేం, ఉదయం అన్ని టెస్టులు చేసిన తర్వాత పరిస్థితి క్లియర్ గా చెబుతామని అయితే చెప్పారు. ఆ తర్వాత వాళ్ళను హాస్పిటల్ నుంచి నేను ఇంటికైతే బయలుదేరాను. రాత్రి డ్రైవింగ్ చేయడం వల్ల కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించింది. అందుకే దారిలో ఒక చిన్న బ్రేక్ తీసుకుని చాయ్ తాగాలని అనుకున్నాను. ఒక హోటల్ దగ్గర ఆపి వేడి చాయ్ తాగాను. చాయ్ తాగిన తర్వాత కొంచెం ఫ్రెష్గా అనిపించింది. వెంటనే అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరాను. ఇంటి వైపు అయితే ప్రయాణం కొనసాగించాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:20 అయితే అవుతుంది. కాజన్ అయితే ఎగ్జిట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే సుమారు గంట సమయం అయితే పడుతుంది. అసలు ఆయనకి ఏమైందంటే వడదెబ్బ తగలడం వల్ల వాంతులు విరోచనాలు బాగా అయ్యాయి. దాంతో కడుపు బాగా ఉబ్బిపోయింది. పరిస్థితి సీరియస్గా ఉండడంతో డాక్టర్లు పైపులు వేసి క్లీన్ చేశారు. కానీ దురదృష్టం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో క్లీన్ చేసిన తర్వాత సుమారు 10 నుంచి 10 నిమిషాలే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఫైనల్ గా టైం వచ్చేసి ఉదయం 5:30 అయితే అవుతుంది. మేమైతే ఇంటి దగ్గరికి అయితే సేఫ్గా చేరుకున్నాం. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి రియల్ లైఫ్ జర్నీ బ్లాగ్ ఇంకా ఇంట్రెస్ట్గా వీడియో చూడాలంటే మన జావీద్ బెజ్జూర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది. వీడియోని చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.